గుడ్ మార్నింగ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాలు తెలియజేస్తున్నాను. దేవునితో ఈ దినం అనే కార్యక్రమంలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి మనిషి జీవితంలో కష్టాలు, బాధలు, వేదనలు ఒక కొరకరాని కొయ్యగా ప్రతి మనిషికి ముందుకు సాగనివ్వకుండా స్టంబ్లింగ్ బాక్స్గా ఉంటున్నాయి అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఎందుకు అనంటే ప్రతి మనిషి కూడా ఎంతో సాధించాలనే ఆశ, ఏదో చేయాలనే కోరిక ఉన్నప్పటికీ ఆ వ్యక్తి తన జీవితంలో ముందుకు సాగలేకపోవడానికి శ్రమలు, కష్టాలు ఎంతో భయంకరంగా వారి జీవితంలో అడ్డు తగులుతూ ఉంటాయి. చాలామంది అనుకుంటారు, నేను ప్రతిదినము ఎంతో బాధపడుతున్నాను, ఎంతో మంచి చేస్తున్నాను, అన్నీ పాజిటివ్గా ఉండాలని ఎన్నో రకాలుగా నేను ప్రయత్నం చేస్తున్నాను, కానీ ఎటు చూసినా కానీ నెగిటివిటీ అనేది నా జీవితాన్ని ప్రతి సందర్భంలో నాకు వేదన, బాధగా మిగిలి చేస్తుందని చాలామంది బాధపడుతూ ఉంటారు. ఎందుకు ఈరోజు నేను మాట మీకు చెప్తున్నానంటే, అలసి సొలసి బాధలో, వేదనలో, కష్టాల్లో ఉన్నవారు అనేక సందర్భాల్లో ఈ రకంగా వారి జీవితంలో వారు ఎన్నో రకాలుగా కృంగిపోతూ ఉంటారు. కొంతమంది అయితే నా జీవితంలో ఇది సాధించలేనేమో అని వారు వెనకడుగు వేసి వెనకపడిపోతూ ఉంటారు. అసలు కష్టాల విషయంలో, బాధల విషయంలో దేవుని యొక్క దృష్టి ఏంటి? దేవుడు కష్టాలని ఎలా చూస్తాడు అని మనం ఆలోచన చేద్దాం. ఎందుకనంటే నీ దృష్టిలో కష్టం అనేది, బాధ అనేది నీకు వేదన, బాధను మిగులుస్తుంది, కానీ నీ దృష్టిలో అది నీకు భయంకరమైన ఉరిగా మిగులుతుంది, కానీ నిన్ను చేతగాని వాడిగా, చేతగాని దానిగా చేసేస్తుంది. కానీ అసలు దేవుని దృష్టిలో కష్టం అనేది ఎలా ఉంది అనే విషయాన్ని మనం గమనిస్తే ఒక ప్రత్యేకమైన దృష్టితో దేవుడు కష్టాలని, నష్టాలను చూస్తాడని మనకు అర్థమవుతుంది. ఎందుకనంటే దేవుడు ప్రతి కీడును కూడా ఆయన మేలుగాను, ఆయన ఆశీర్వాదంగాను, ఆయన దీవెనగాను మార్చగలిగిన గొప్ప దేవుడు. సో అందుకోసం ఈరోజు ప్రత్యేకంగా దేవుని దృష్టిలో కష్టం ఎలాగ ఉంటుంది అని మనం ఆలోచన చేస్తే, కష్టం ఎందుకు దేవుడు మన జీవితంలో అనుమతిస్తాడు అని అంటే, మన విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు కష్టాలని ఉపయోగించుకుంటాడు లేదా అనుమతిస్తాడనే విషయాన్ని మనం గమనించాలి. అంత మాత్రమే కాదు, మనము మన యొక్క లోపాలని తొలగించుకొని మనము విజేతలుగా మార్చడానికి మన కష్టాలనైనా ఉపయోగించుకుంటాడు అనే విషయాన్ని కూడా మనం గ్రహించాలి. అంత మాత్రమే కాదు, ఇతరుల యొక్క బాధల్ని అర్థం చేసుకోవడానికి, వారికి ఓదార్పునివ్వడానికి కూడా కష్టాలని మన జీవితంలో అనుమతిస్తాడు లేదా ఉపయోగించుకుంటాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. అందుకోసమే ఈ రోజున కష్టాలు ఎందుకు వస్తాయి అని అంటే, దేవుని దృష్టిలో కష్టాలు మనల్ని శుద్ధి చేయడానికి, మనల్ని దేవునికి దగ్గరగా నడిపించడానికి, అలాగే ఆశీర్వాదానికి దారి చూపించడానికి కష్టాలు మన జీవితంలో వస్తాయి అనే విషయాన్ని మనం గ్రహించగలగాలి. అందుకోసం ఈరోజు నువ్వు మర్చిపోకూడని విషయం ఏంటంటే, దేవుడు నీకు గుర్తు చేస్తున్న విషయం ఏంటంటే, కష్టాలు శాశ్వతంగా ఉండవు. అలాగే దేవుడు కష్టాల్లో కూడా మనతోనే ఉంటాడు. అలాగే కష్టాల ద్వారా పరిపూర్ణమైన మనకు ఆశీర్వాదం లభిస్తుంది అనే విషయాన్ని మనం గ్రహించి ముందుకు సాగాలి. దేవుని దృష్టిలో కష్టము నీలాగా, నువ్వు ఆలోచిస్తున్నట్టులాగా, లేకపోతే నీ దృష్టిలో ఉన్నట్టుగా ఉండదనే విషయాన్ని నువ్వు గ్రహించగలిగితే కష్టం అనేది కొంతకాలం మీద నీకు అర్థమవుతుంది. ఈరోజు నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, మీ జీవితాల్లో ఒకవేళ కష్టముతో, నష్టముతో మీరు కృంగిపోయి ఉంటే, దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా ఇంకా కొంతకాలం మీరు ఓర్చుకున్నట్లయితే, ఈ దినమందు దేవుని మీద ఆధారపడి నా జీవితంలో ప్రతి కష్టము తీర్చే దేవుడు, నన్ను స్థిరపరిచే దేవుడు, నా జీవితంలో మేలులు అనుగ్రహించే దేవుడు నాతో ఉన్నాడు నువ్వు గ్రహించగలిగి ముందుకు సాగిపోతూ ఉంటే, ఈరోజు నీకు రాని ఉద్యోగం రావడం, కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, నిందల్లో నీకు అద్భుతాలు జరగడం నువ్వు చూస్తావు. అందుకోసమే ఈరోజు దేవుని మీద మీరు ఆధారపడి ముందుకు సాగండి. ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా ఆ దేవుని వైపే చూడండి. మీ జీవితంలో వెనకడుగు వేయకుండా ముందుకు సాగిపోయినట్లయితే ఎన్నో కష్ట నష్టాలను జయించిన ఆ ప్రభు నీ జీవితంలో కష్ట నష్టాలు జయించగలిగిన శక్తిని నీకు అనుగ్రహిస్తాడు. మర్చిపోకు, కష్టము నీకొక్కడికే రాలా, నష్టము నీకొక్కడికే రాలా, బాధలు నీవొక్కడికే లేవు. ఎన్నో తరతరాలుగా మానవ జాతిని అవి పట్టి పీడిస్తూనే ఉన్నాయి. కానీ భక్తులు వారి జీవితంలో, దేవుడు నమ్మిన పిల్లలు వారి జీవితంలో ఆ కష్టాలని అధిగమించి, ఆ కష్టాల మీద నుండి వారు ముందుకు సాగి వెళ్ళి విజయాన్ని చేరుకొని, విజయాన్ని పొందుకొని వారి జీవితంలో అద్భుతమైన ఒక పాత్రగా దేవుని కోసం, దేవుని మహిమార్థమై నిలబడ్డారు, విజేతలుగా నిలబడ్డారు అన్నది చరిత్ర చెప్తున్న వాస్తవం. ఈరోజు ప్రతి దినము ప్రతి భక్తుని జీవితంలో మనం చూస్తున్న వాస్తవం. ఈరోజు నీవు కూడా ఆయనకు సాక్షిగా మారి, ఆయన హత్తుకొని ఆయనతో నువ్వు నడవగలిగితే నీ దినమంతా కూడా కష్ట నష్టాలతో ఉన్న దినమే నీ జీవితంలో ఆశీర్వాదకరమైన దినంగా మార్చేస్తాడు. దేవుడు మీకు తోడుగా ఉండి ఈ దినము మిమ్మల్ని కష్ట నష్టాలను ఎదురించి బాధలను తొలగించుకుని ముందుకు సాగిపోయే
కృప మీకు అనుగ్రహించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థిద్దాం. దయచేసి తలలు వంచండి. మా పరమ తండ్రి గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాలం ముందు ప్రత్యేకంగా మా ప్రియ బిడ్డలందరినీ చేతులకు అప్పగిస్తున్నాను. దేవునితో ఈ దినమని కార్యక్రమంలో ఎంతమంది అయితే నీ వాక్యాన్ని ధ్యానం చేస్తూ చూశారో వారందరినీ మీరు ఆశీర్వదించండి. ఈ దినము నుండి గొప్ప ఆశీర్వాదం, దీవెన పొందుకుంటూ కష్టాలను జయించగలిగిన కృపను అనుగ్రహించి ముందుకు నడిపించండి. ఈ రోజు ప్రత్యేకంగా బిడ్డలతో మీరుండమని వేడుకుంటున్నాను. విజయకరంగా బిడ్డల యొక్క జీవితాన్ని మార్చి ముందుకు నడిపించమని, ఈ కార్యక్రమాన్ని బిడ్డలకు దీవెనకరంగా మార్చమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.